ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు గడిచిన వారం అంతా కాచి కాపాడి నిన్నటి దినాన పునరుద్ధాన దినం జరుపుకొని, బహుశా ఈ నెలలో ఆఖరి పునరుద్ధాన దినం జరుపుకొని మరొక వారంలో ఈరోజు సోమవారంలో దేవుడు ప్రవేశపెట్టినందుకు దేవాతి దేవునికి చేతులెత్తి హృదయపూర్వకంగా హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రండి ప్రియ దైవజనమ, ఈ దినం కొరకు దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా చాలా చిన్న దైవ ధ్యానం చేద్దాం. 82వ కీర్తన మొదటి చరణం 6వ చరణాన్ని చదువుకుందాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేంగలిన తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దిగిరండి ప్రభువా, చదవబడిన వాక్యాన్ని ప్రభువా విరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకొని మీ కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మనము ఉదయకాల ధ్యానాలు చాలా కాలం నుండి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ మధ్యకాలంలో నిన్న కాక మొన్న అనుకుంటాను, ఆదివారం కాదు సోమవారం, ఇప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ చూడండి ఒకసారి. దేవుని వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ ఏంటి, ఆ గుణ లక్షణాలు ఏంటి, ఆయనకున్నటువంటి ఆ సర్వ ఆ ప్రణాళికలో ఆయన సిద్ధాంతాలు, ఆయన మనస్తత్వం, ఆయన గుణగణాలు, ఆయన ప్రణాళికలు ఏమై ఉన్నాయో కొన్ని విషయాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈరోజు ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఆ ఉన్నతమైనటువంటి సుగుణాల సంపన్నుడు, మంచి గుణాలు కలిగిన వ్యక్తి, ఆ సదృదయం కలిగినటువంటి ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మరొక విషయాన్ని, మరొక మెట్టు కిందకి దిగి ఆయన ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అంటే మానవ జాతిని గురించి ఆలోచిస్తున్నాడు. మానవ జాతి, మరి మనుషులు ఎలా ఉండాలి, మనుషులు ఏ పద్ధతిలో ఉండాలి, మనుషుల్ని ఎలా గౌరవించాలి, మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటే బాగుంటుంది, మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటే బాగుంటుంది అని మనుషుల గురించి దేవుడు ఆలోచించాడు. మనుషుల గురించి ఆలోచిస్తూ మనిషిని గౌరవించాలి, మనిషికి ఒక మంచి గుణలక్షణాలు అమర్చాలి, మనుషుల్లో ప్రేమను అమర్చాలి. ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ అందరి ఎడల సమానత్వం తెస్తుంది. ప్రేమ లేకపోతే మానవ జాతిలో సమానత్వం పోతుంది అని దేవుడు మానవ జాతిని గౌరవించి, మానవ జాతికి ఉన్నటువంటి విలువలు, మానవ జాతికి ఉన్నటువంటి గుణలక్షణాలు, మానవ జాతిని ఏ విధంగా బాగుంటుందో, ఏ విధంగా ఉంటే బాగుంటారో, అభివృద్ధి చెందుతారో, ఏ విధంగా ప్రశాంతత వాళ్ళతో కలుగుతుందో, వాళ్ళకు మంచి స్నేహం కలుగుతుందో దాని కొరకు దేవుడు ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ప్రయాసపడ్డాడు. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్యములో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎవరు నిలిచి ఉన్నారు? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎందుకు నిలిచి ఉన్నాడు? దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎవరి మధ్య? దైవముల మధ్య. ఎవరు దైవములు అంటే దేవుడు సృష్టించినటువంటి
మనుషులు. హల్లెలూయా. దేవుడు సృష్టించినటువంటి మనుషులు. దేవుడు వాళ్ళని నిర్మించి వాళ్ళ కొరకు ప్రయాసపడి వాళ్ళను చేయటంలో ప్రయాసపడ్డాడు, వాళ్ళను పోషించడంలో ప్రయాసపడ్డాడు, వాళ్ళను పెద్దలు చేయటంలో, వాళ్ళను ఉన్నత స్థితిలో వారు ఉండినట్లు వారు ఎదగటంలో, వారి ఎదుగుదల కోసం ప్రయాసపడ్డాడు. వాళ్ళ పరిశుద్ధత కొరకు ప్రయాసపడ్డాడు, వాళ్ళ నీతి కొరకు ప్రయాసపడ్డాడు. కాబట్టి దేవుడు న్యాయవంతుడు. కాబట్టి దేవుని యొక్క వ్యక్తిత్వం న్యాయమైనది. కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలు న్యాయమైనవి. కాబట్టి దేవుని యొక్క ఆ సుగుణాల సంపన్నుడు. కాబట్టి ఆ దేవుని సుగుణాలు మనుషులకు రావాలని దేవుడు ఎంతగో ప్రయాసపడి దేవుడు నిలబడ్డాడు దైవముల మధ్య. 6వ వచనంలో ఏం చదువుకున్నాము? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. హల్లెలూయా. సర్వోన్నతుని కుమారుడు. ఎందుకంటే దేవుడు మనిషిని తయారు చేశాడు. ఆ మనిషిని పవిత్రంగా చేయాలనుకున్నాడు. ఆ మనిషి నీతిమంతుడిగా ఉండాలనుకున్నాడు. ఆ మనిషి నిందలేని నిందారహితుడిగా ఉండాలనుకుని దేవునికి ఉన్న సుగుణాలు వారిలో చూడాలని దేవుడు ఎంతో ఎంతో ఆశపడి ఇతరుల అంటే మనుషుల యొక్క వ్యక్తిత్వము, ఇతరుల వ్యక్తిత్వం పట్ల గౌరవము, మర్యాద, అంత మాత్రమే కాదు వారు మంచి గుణాలు కలిగి ఉండేలాగా దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడైంది కాబట్టి దేవుడు ఇప్పుడు న్యాయం తీర్చడానికి ఆయన పట్టించుకున్నాడు. ఇందులో దేవునికి మరొక బాధ్యత కూడా ఉందండి. ఏంటి ఆ బాధ్యత అంటే ఎవరు ఎటువంటి గుణాలు కలిగి ఉన్నారో, ఎవరు ఎటువంటి ప్రణాళికల్లో ఉన్నారో అది దేవుడు చూసి తీర్పు తీరుస్తాడు. చాలామంది అనుకుంటారు, కొంతమందిని బాగా చూసి కొంతమందిని బాగా చూడకపోతే అది దేవుని న్యాయం ఎలాగైద్ది, దేవుని ప్రేమ ఎలాగైద్ది అంటే అది చాలా పొరపాటు. దేవుని ప్రేమలో దేవుడు ప్రేమించి న్యాయబద్ధంగా వారిని ఆశీర్వదించి సుగుణాలతో, మంచి గుణాలతో నింపిన తర్వాత వారి మంచి గుణాలు, వారి సుగుణాలు, వారి యొక్క ఆ నీతి ప్రవర్తన పాడవకుండా దుర్గుణాలు కలిగిన వారు వస్తారేమోనని వారిని అడ్డగిస్తుంది ప్రేమ. ఎందుకో తెలుసా? అది ప్రేమే. ఎందుకంటే ఆ ప్రేమామూర్తి, ఆ కరుణామయుడు ఈ దుర్గుణాలు కలిగిన వ్యక్తిత్వం కలిగిన మనుషులు, ఈ సత్ప్రవర్తన కలిగిన మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా తారుమారు చేస్తారు. కాబట్టి ప్రేమమూర్తి, ఆ మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ దైవనరుడు మానవ జాతి పట్ల తీర్పు తీర్చడానికి దైవముల మధ్య నిలబడి ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది చెడు, ఏది మంచి, ఏది చేస్తే వీళ్ళకు మేలు, ఏది చేస్తే వీళ్ళకి కీడు వస్తుంది అనేది ఆలోచించి కీడు చేసేవారిని, కీడును దూరంగా పెట్టడానికి ఈయన న్యాయము తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే మనము ఇక్కడ ఒక మాట తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి ఆ మాట? ఒక మాట తప్పకుండా చెప్పుకోవాలి. అంశానికి మనము న్యాయం జరిగించాలంటే దేవుడు ఇతర వ్యక్తులను, వ్యక్తిత్వాలను, స్వేచ్ఛ, స్వాతంత్రమును గౌరవించే ఆ లక్షణాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన జాగ్రత్తగా ఆలోచించి మానవ యొక్క గుణ లక్షణాలను పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. అయితే ఏవైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటాయో వాటిని ఆపటానికి ఆయన ఏం చేస్తాడంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ఇతరులకు ఆ వ్యక్తిత్వము, స్వేచ్ఛ ఏం చేస్తాడు తెలుసా? భంగం కలిగిస్తాడు. ఆ వ్యక్తిత్వాన్ని, ఆ స్వేచ్ఛ, అందరికి స్వేచ్ఛ ఇస్తాడంటాం కదా. దేవుడు ఏ అయితే నష్టం కలిగించే మనుషులు ఉంటారో వాళ్ళ వ్యక్తిత్వంలో భంగం కలుగుతుంది,
వాళ్ళ స్వేచ్ఛను తారుమారు చేస్తాడు దేవుడు. తారుమారు చేసి తన పిల్లలకు ఆటంకం లేకుండా దైవాల మధ్య నిలబడి ఆయన తీర్పు తీర్చే దేవుడు అని మనము మర్చిపోకూడదు ప్రియాదర్శనం. అందుకే దేవుడు తన పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి ఈ సృష్టిలో ఇతర వ్యక్తుల యొక్క వారి సొంత చిత్తాన్ని ఏమండి ఆ నిర్ణయ శక్తిని గౌరవిస్తానే, వాళ్ళని అభివృద్ధి చేస్తానే మరి వాటికి భంగం కలిగించే వాటిని ఆటంకపరుస్తాడు అని ఈరోజు మనము లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నాం ప్రియ దైవ జనాంగం. కనుక ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకుండా దేవుడు ఒక న్యాయమైన ప్రవర్తన కలిగిన వాడు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడు చెడ్డ చేసేవారిని కూడా గమనించి వారి యొక్క స్వాతంత్ర్యము, వారి యొక్క గౌరవ మర్యాదలను భంగపరుస్తాడు. ఎందుకంటే వీళ్ళు చెడిపోతారు కాబట్టి, వాళ్ళకు దుర్గుణాలు ఉన్నాయి కాబట్టి, ఆ దుర్గుణాలు వచ్చి ఈ దైవములు అంటే మీరు దైవములు, సర్వోన్నతుని కుమారులు అంటే ఆ తండ్రికి కలిగిన గుణలక్షణాలు, దేవునికి కలిగిన గుణలక్షణాలు ఉండాలని తన పిల్లల పట్ల దేవుడు నిలిచి ఉన్నాడు. దైవములు అన్నాడు దేవుడు. తన పిల్లల్ని ఏమన్నాడు? దైవముల పట్ల, దైవముల మధ్య ఆయన నిలిచి ఉన్నాడు అన్నాడు. చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ముందు ఎలా తీర్పు తీర్చేవాలంటే, ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చెదరు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపెదరు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదా? వారు గ్రహింపరా? వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశముకున్న ఆధారములన్నీ కలుగుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. ఇతర మనుషులు చనిపోతారు, దైవములే. దేంట్లో దైవములు అంటే దేవుని వ్యక్తిత్వాన్ని గుర్తు చేయటంలో మీరు దైవములు, దేవుని వ్యక్తిత్వాన్ని నిలబెట్టడంలో మీరు దైవములు, దేవుని యొక్క ఆ సుగుణాలను చూపించటంలో మీరు దైవములు, దేవుని ప్రేమను చూపించటంలో దైవములు, దేవుని ప్రేమను ప్రకటించటంలో దైవములు, వీటన్నిట్లో మీరు దైవములు. మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు ఆ తండ్రి పోలిక కలిగిన వారనియు ఆ క్రీస్తు కలిగిన సంపూర్ణత మీరు కలిగి ఉండాలనియు లేఖనము చెలవిస్తూ మనకు బోధిస్తూ వస్తున్నటువంటి సత్యములు. కనుక ఈ విషయాలు గమనించండి. దేవుడు మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు కాబట్టి, ప్రేమమూర్తి కాబట్టి, తన పిల్లలు కూడా అటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా వారి వ్యక్తిత్వాన్ని గౌరవించి, వారిని ఘనపరుస్తూ, వారిని ఆశీర్వాదిస్తూ, వారిని ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపించి మీరు దైవములు, సర్వోన్నతుని కుమారులు అని పిలుస్తున్నాడు. అది మనలనే. ఇప్పుడు మనమే చేయాలి తెలుసా? ఆయన పని జరిగించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేంగల తండ్రి, స్తోత్రాలయ, కృతజ్ఞతలు. ఇతబడిన వాక్యము అందరి హృదయంలో నాటబడ్డ కృప చూపించండి. అందరూ అర్థం చేసుకోవడం కృప చూపించి భయం పొందమని దినదీవిన దిన రక్షణ దయచేయండి. సోమవారము ప్రభువా నీ పిల్లలు అయ్యా ప్రభువా ఏ పనులు చేపడుతున్నారో ఆ పనులు ప్రభువా మీ స్వాధీనంలో తీసుకొని జ్ఞానమిచ్చి నడిపించండి. డ్యూటీలకు వెళ్తున్నారా? మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయనా. వారి దినచర్య పనులకు వెళ్తున్నారా? మీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. ఈ దినచర్య అంతట్లో, ఈ వారంలో దినచర్య అంతా ఎలాగ నడిపించుకోవాలో ప్రతి పనిలో జ్ఞానం ఇచ్చి నడిపించి, మీ ఆలోచన ఇచ్చి మీరు చేపట్టి నడిపించండి. ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా కాపాడండి ప్రభువా. అయ్యా మీరే నివాసంగా బిడ్డలకు ఉండండి స్వామి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్నమని మీ పాసనకు చేర్చుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.